హాయ్ అండి. శ్రీఖండ్‌ని మన ఇంట్లోనే ఈజీగా, సింపుల్‌గా చేసేయొచ్చు. గడ్డపిండిని తీసేసుకొని, దీన్ని పన్నీర్ మాదిరిలాగా ఒక కాటన్ క్లాత్‌లోకి వేసేసుకొని, దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయేలాగున గట్టిగా పిండేసి, నైట్ అంతా బరువు పెట్టి అలానే ఉంచేసేయాలి. ఇప్పుడు మార్నింగే దీన్ని తీసేసుకొని, పన్నీర్ టైప్‌లాగా వచ్చిన దాన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి ఒక కప్పు వరకి చక్కెర, యాలకుల సీడ్స్ వేసి, వీటిని మిక్స్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బౌల్‌లోకి పెట్టుకున్న పెరుగు గడ్డని దాన్ని బాగా మిక్స్ చేసి క్రీమ్‌లాగా వచ్చేలాగాన చేసేసుకొని, కొద్ది కొద్దిగా చక్కెర పొడిని వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా దీన్ని మొత్తం మిక్స్ అనేది పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్ వరకి ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని, ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వెనిలా ఎసెన్స్ వేసి, మరలా ఇంకొకసారి కలిపేసుకోవాలి. అంతేనండి. ఇలా క్రీమ్‌గా వస్తాయి. ఒక బౌల్‌లోకి వేసేసుకొని, మంచిగా డెకరేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపైనకి గార్నిష్ చేసుకోవడానికి బాదం పలుకులు, జీడిపప్పు పలుకులు వేసుకొని తిన్నారంటే, మార్కెట్‌లో కొనేదానికంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ శ్రీఖండ్. మీకింకా పూర్తిగా వీడియో కావాలనుకుంటే నా ఛానెల్‌లో చూసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.